ఇంతకీ సురేష్ నిన్ను ప్రేమగా ఎలా పిలుస్తాడు? ఓహో, సురేష్ పేరు వినగానే సిగ్గా కంగారా? అయినా నీకు తెలుసుగా, పెళ్లికి ముందు ఏ అమ్మాయినా తన భర్త పేరు వినగానే సిగ్గుపడిపోతుంది. అంటే నీ విషయంలో అది వేరే సంగతి అనుకో. ఎందుకంటే నీకు అసలు సిగ్గు ఎగ్గు లేవు కదా. నీకు కొంచెం సిగ్గు అనేది ఉండుంటే నీకు ఇలా రెండో పెళ్లి జరిగేది కాదు. సరే పద, కింద డిజైనర్ వెయిట్ చేస్తోంది నీకు డ్రెస్ అది తయారు చేయడానికి. తొందరగా వచ్చాయి. నేను ఎక్కడికి రాను. చిన్న పిల్లల పంతం పట్టకు. చెప్పాను కదా నేను రా. ఏమైంది? ఏం వెతుకుతున్నారు? కెమెరా కోసం వెతుకుతున్నా. మళ్ళీ కొంపదీసి ఎవరన్నా ఇది కూడా రికార్డ్ చేసి నీ కాబోయే భర్తకు చూపించేశారనుకో, ఈ పెళ్లి కూడా జరగకుండా పోతుంది. మీకు నా ఫీలింగ్స్ మీద కొంచెం కూడా జాలి లేదు కదా? చెప్పాలంటే నాకు నవ్వు వస్తోంది. యాక్చువల్లీ నీకు మళ్ళీ పెళ్ళి అంటే సరదాగా ఉంది. నువ్వు 7 అడుగులు నడుస్తుండగా చూస్తే నాకు ఇంకా సరదాగా ఉంటుంది. అయినా నువ్వు ఏ ఫీలింగ్స్ గురించి మాట్లాడుతున్నావు? ఏం లేదు, మీకు అర్థం కాదులేండి. అవునులే, అర్థం కావాలంటే నీకు ఫీలింగ్ ఉండాలి కదా. నువ్వు నీ ఫీలింగ్స్ గురించి వెళ్ళి సురేష్తో చెప్పు, నాకు చెప్పొద్దు. త్వరగా పద, ఆ డిజైనర్ ఇక్కడ ఫుల్ డే కూర్చోడానికి రాలేదు. నేను చెప్పాను కదా. నాట్ బ్యాడ్. స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్. ఇప్పటికి నీకు గుర్తుందన్నమాట. ఏం అర్థం కావడం లేదు మీకు. నా ప్రేమ కనిపించడం లేదా, లేక నకిలీ మనుషుల మధ్య ఉండడం వల్ల మీరు నిజమైన ప్రేమను గుర్తించలేకపోతున్నారా? పద. పెళ్లి కూతురు. ఏంటా మాటలు అభి? తను పెళ్లి కూతురే, అయినా నేను అడిగింది పెళ్లి కాబోతున్న పెళ్లి కూతురు సంగతి. అరే సార్, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్ టు యూ. తనే పెళ్లి కూతురు, తనకే ఇవాళ పెళ్లి జరగబోతోంది. అభి, ఆ అమ్మాయి నీ వైఫ్ కదా? కాదు, తను ఒకప్పుడు నా భార్య, కానీ ఇప్పుడు విడాకులు తీసేసుకున్నాం. అలా అంటావేంటి అభి? అదెప్పుడు జరిగింది? మేము అది ఇంతవరకు అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు, కానీ ఒకసారి పెళ్లి అయిపోయిందంటే తన పెళ్లి గురించి, నేను నా డివోర్స్ గురించి అఫీషియల్గా అనౌన్స్ చేస్తాం. అందుకే నేను మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నాను. ఎందుకంటే ఈ సీక్రెట్ మీరు బయట వింటే నమ్మరని నాకు తెలుసు. ఇందాక మీరే అన్నారు కదా, ఎనీథింగ్ ఫర్ యూ అభి అని. సరే, ప్రస్తుతం మాకు ఎక్కువ టైం లేదు, అందుకని మీరు మీ డిజైనర్కి చెప్పండి పెళ్లి కూతురి కొలతలు త్వరగా తీసుకోమని. సోనీ, నువ్వు ఈమెను పైకి తీసుకెళ్లి మెజర్మెంట్స్ తీసుకో. అభి, అసలేంటి ఇదంతా? అంటే ఏంటి మీ ఉద్దేశం? అభి, నాకు చాలా బాగా తెలుసు. మన షో బిజినెస్ లో అందరూ షో ఆఫ్ చేస్తారు. పైకొకటి లోపలొకటి. తమ అసలు రూపం బయట పెట్టరు. డబుల్ ఫేస్, హిపోక్రట్స్ మధ్య నాకు ఒక నిజాయితీ గల వ్యక్తి కనిపించారంటే అది ఎవరో కాదు, నీ భార్య ప్రజ్ఞ. అలాంటి వ్యక్తిని వదిలేసావా? మీరేం చెప్పదలిచారు? అభి, నువ్వు నన్ను తప్పుగా అనుకోకు. ఒక ఫ్రెండ్గా నీకు చెప్తున్నాను, ప్రజ్ఞ లాంటి అమ్మాయి నీ జీవితంలో ఇంకెప్పుడు నీకు దొరకదు. నేను ఇవాళ తన్ని రెండోసారి చూస్తున్నాను, కానీ తన్ని మొదటిసారి చూసినప్పుడే నాకు అర్థమైపోయింది. అభి, నీకు చాలా మంది అమ్మాయిలు దొరకొచ్చు, వాళ్ళతో పాటు నువ్వు డిస్కోలకు వెళ్ళొచ్చు, పార్టీలకు వెళ్ళొచ్చు, డేటింగ్ కూడా చేయొచ్చు. కానీ నీ జీవిత భాగస్వామిగా ప్రజ్ఞ ఒక్కతే సరైన వ్యక్తి. ఫ్రెండ్వి కాబట్టి ఫ్రెండ్షిప్ వరకే ఉండు. నా పర్సనల్ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే ప్రయత్నం చేయకు. ఎక్స్క్యూజ్ మీ. మీరు కొంచెం నాతో పక్కకొస్తారా ప్లీజ్? ప్రవీణ్, ఫాస్ట్ గా నడుపు. అక్కకి అక్కడ ఏం జరుగుతుందో ఏమో, తను ఎలా ఫీల్ అవుతుందో ఏమో. వాళ్ళు అక్కడ హింసించడానికి ముందే మనం అక్కడికి వెళ్ళాలి. ప్లీజ్ ప్రవీణ్, నువ్వు కార్ కాస్త ఫాస్ట్ గా నడుపు. బుల్బుల్, రిలాక్స్. ఇంకా సేపట్లో మనం అక్కడికి చేరుకుంటాం. బుల్బుల్, నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటది?
అసలు మీ అక్క ప్రజ్ఞ అక్కడ లేకపోతే తనకి పెళ్ళెలా అవుతుంది? అంటే అంటే ఏంటంటే నేను బయట వెయిట్ చేస్తూ ఉంటాను, నువ్వు నేరుగా ప్రజ్ఞ వదిన గదికి వెళ్ళి. వెనక దారి నుంచి తీసుకొచ్చేయాలి. ఎగ్జాక్ట్లీ. అంటే అక్కడ తను ఉండదు కాబట్టి తన పెళ్లి జరగదు. ప్రవీణ్, ఏమైంది నీకు? ఎందుకు ఇలాంటి సినిమా డైలాగులు చెప్తున్నా? ఎవరైనా ఒకసారి పారిపోయారనుకో, వాళ్ళు మళ్ళీ మళ్ళీ పారిపోతూనే ఉండాలి. అంతకంటే ప్రాబ్లమ్ ని ఫేస్ చేయడమే మంచిది. అప్పుడే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా ప్రవీణ్. యు రైట్ బుల్బుల్ ఐఎమ్ రియల్లీ సారీ. ఇప్పుడున్న టెన్షన్ కారణంగా నా బ్రెయిన్కి ఏవేవో థాట్స్ వస్తున్నాయి. రియల్లీ సారీ. అసలు నాకు ఒకటి అర్థం కావడం లేదు, మీరు మాకు ఫ్రెండా లేకపోతే ఆవిడ గారికి ఫ్రెండా? మర్చిపోయారా? నాకు బదులుగా మీరు ఆ కళ్ళజోడిని ర్యాంప్ వాక్ చేయించారు. మీరు ఇప్పుడు తన తరపున మాట్లాడుతున్నారా? చూడండి, నాకు మంచిదనిపించిందే నేను చెప్పాను. ఏంటి మీకు మంచి అనిపించేది? ఆ కళ్ళజోడు అభితో కలిసి ఎక్కడికైనా వెళ్ళొచ్చు, కానీ మిగతా అమ్మాయిలంతా కేవలం పార్టీకే వెళ్ళగలరనా? మిగతా అమ్మాయిలంటే అసలు మీ ఉద్దేశం ఏంటి? తను నువ్వు తెలివి తక్కువ దానివేం కాదు. మిగతా అమ్మాయిలంటే అర్థం ఏంటంటే నీకు బాగా తెలుసు. వాట్ ద హెల్? నీకు తెలుసుగా నేనెవరినో? అభి నేను ఒకరినొకరం ప్రేమించుకుంటున్నాం. ప్రేమ? మన ఇండస్ట్రీలో ప్రేమ అంటే ఏమిటో మనకి చాలా బాగా తెలుసు. అభి నాకు చాలా సహాయం చేశాడు కదా, అయినా నాకు మీ దగ్గర పనేం దొరకలేదు. నీకు తెలుసా, ఇది వేరే అడగక్కర్లేదు, ఈ ఇండస్ట్రీ మొత్తానికి తెలుసు నీ దగ్గర నాకు పనెందుకు దొరకలేదో. ఎందుకంటే నువ్వు స్టూడియోలో తక్కువ, ఈ ఇంట్లో ఎక్కువగా కనిపిస్తావు గనక. సరే ఆలియా, నువ్వైతే చెల్లెలివి. ఈ లోకంలో ఏ విషయంలోనైనా పొరపాటు జరగొచ్చు, కానీ అన్నా చెల్లెల బంధం అలా ఉండదనుకునేవాణ్ణి. లోకంలో ఏ వ్యక్తి అయినా చెడు కోరుకుంటే కోరుకోవచ్చు, కానీ ఆలియా కాదు. నిజం చెప్పాలంటే నాకు అభి విషయం ఆలోచిస్తే చాలా బాధగా ఉంటుంది. తను ఎంత మంచి మనిషో, అతని చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు అంత చెడ్డవాళ్ళు. ఐ డోంట్ నో అభిని డైవర్స్ తీసుకోమని నువ్వు చెప్పావో లేదో నాకు తెలీదు, బట్ ఐఎమ్ వెరీ మచ్ షూర్ నువ్వు అతనిని ఆ పని చేయొద్దని చెప్పుండవు కూడా. బట్ రిమెంబర్ వన్ థింగ్, ఇప్పుడు నువ్వు అభి విషయంలో ఎలా చేస్తున్నావో అదే నీ విషయంలో కూడా జరుగుతుంది. బికాస్ యూ డిజర్వ్ దట్. వాట్ ద హెల్? వాట్స్ రాంగ్ విత్ యూ? నేను మిమ్మల్ని ఇప్పుడు ఈ క్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పక ముందే మీ అంతటి మీరే వెళ్ళిపోతే చాలా మంచిది. అంతేకాదు మళ్ళీ ఎప్పుడు మీ మొహం మాకు చూపించకండి. అయినా నువ్వెలా అనుకున్నావు? ఇదంతా చూసిన తర్వాత కూడా నేను ఇంకా ఇక్కడే ఉంటాననుకున్నావా? సారీ, నేను మళ్ళీ ఇంటికి ఎప్పుడొస్తానంటే అభి భార్య తనతో కలిసి ఉన్నప్పుడే, మీరున్నప్పుడు కాదు. అరే ఇదేంటి బాబాయ్, అప్పుల వాళ్ళ నా వెనకాల ఎందుకు వస్తున్నావు? వెళ్ళి త్వరగా నీ పని చూసుకో. బ్రేక్ఫాస్ట్ అది చేసావా లేదా? అయితే ఇక పని కూడా చెయ్యి. హే, మీరంతా ఎవరు? బ్యాండ్ వాళ్ళం. మీ మొహాలు చూస్తే ఎలా ఉందంటే ఎవరికో కర్మ జరుగుతుంటే వాయించడానికి వచ్చినట్టుంది. సరే, ఏం వాయిస్తారో వినిపించండి. చాలు చాలు చాలు. అరే అరే స్టాప్! ఏంటి ఇలా పాత సినిమా పాటలు వాయిస్తున్నారు? అదే నా పెళ్ళి అయి ఉంటే మీ అందరినీ బయటికి గంటేసేవాడిని. అయినా పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి పాత సినిమా హీరోయిన్లకి ఏం తీసిపోదు. అందుకే పాతవి మంచి వాయించండి, అది కూడా నేను సైగ చేస్తున్నప్పుడు. అరే కేటర్ రెడీ. వాయించండి. ఆపండి. వీళ్ళు ఆడపెళ్లి వారి కోసం మ్యూజిక్ వాయించక్కర్లేదని గుర్తుంచుకోండి. సారీ ఆంటీ గారు, వీళ్ళు ఆనందంలో ఉబ్బి తప్పిపోతున్నారు, సంతోషం పట్టలేక ఊరికి ఆవేశపడుతున్నారు. మగపెళ్లి వాళ్ళేరి, నేను కనుక్కుంటాను. హలో ఆకాష్, రే మగపెళ్లి వాళ్ళు రాలేదా ఏంటి? బయట ఉన్నారా? లోపలికి పంపించవచ్చు కదా. సరే ఓకే. ఆంటీ వాళ్ళు బయటే. నాకు కావాల్సిందల్లా ఒక్కటే, మా ప్రజ్ఞ ఎక్కడుంది? ఆంటీ గారు, మీరు ఎన్నెన్నో పెళ్లిళ్ళు చేయించుంటారు, మీకు తెలిసే ఉంటుంది కదా. మగ పెళ్లి వారు రావడానికి ముందు పెళ్లి కూతురు తన గదిలోనే ఉంటుంది. నేను తక్షణమే ప్రజ్ఞని కలవాలి. ఆంటీ గారు, మీరు పైకి వెళ్ళడానికి వీల్లేదు. నా ఉద్దేశం ఏంటంటే మీరు ఇప్పుడే వెళ్ళకూడదు అని. మీరు వెళ్ళడానికి ముందు నేను మీతో ఒకటి చెప్పాలనుకుంటున్నాను. చూడండి, మీరు ప్రజ్ఞం కలవడానికి వెళ్తారు కాబట్టి పైన ఎలాంటి డ్రామాలు చేయకండి. జరుగుతున్నది ఏదో జరగనివ్వండి, ఎందుకంటే అందులోనే అందరి మేలు ఉంది.
అభి నాకు ఆవిడ ఇంటెన్షన్ మంచిది కాదనిపిస్తుంది. అనియా ఈవిడ గారు పైకెళ్ళి అక్కడ ఏదైనా సీన్ క్రియేట్ చేస్తే? నువ్వు అనుకుంటున్నట్టుగా అక్కడేం జరగదు ఆలియా. Are you sure? డామ్ షో. ఈ ఇంట్లో ఏమైనా జరుగుతుందంటే కేవలం పెళ్ళే జరుగుతుంది. సో గర్ల్స్ జస్ట్ సిట్ బ్యాక్ అండ్ రిలాక్స్. ఏది నీ సూట్ కేసు ఏది? ఏంటి ఏమైంది? అమ్మ ఏం చేస్తున్నావు? నువ్వు ఇంకా ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. నేను చెప్పానుగా నువ్వు ఇంకా ఇంట్లో ఉండనక్కర్లేదని. అమ్మ నువ్వేం నేను చేస్తున్నావు? చెప్తున్నానుగా నువ్వు ఇంకా ఇంట్లో ఉండొద్దని. ఒక్క నిమిషం అమ్మ, నేను చెప్పేది విను. నువ్వు ఇంకా ఇక్కడ ఉండనవసరం లేదు. నాకు తెలుసు ఈ నిర్ణయం నీ అంతటి నువ్వే తీసుకోలేవు. అందుకని నీకు బదులుగా ఈ నిర్ణయం నేనే తీసుకుంటున్నాను. నాకు తెలియదు అనుకున్నావా? నువ్వు సురేష్ని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావా? ఎందుకంటే ఇప్పటికీ నువ్వు అభిని ప్రేమిస్తున్నావు. అయినా దీనేమనాలి? దీన్ని ప్రేమ అనాలా, పిచ్చి అనాలా? నేను నిన్ను ఈ పిచ్చి పని చేయనివ్వను. నేను నిన్ను కన్నాను, నేను నీకు తల్లినే. నీ గురించి అన్ని నిర్ణయాలు తీసుకునే హక్కు నాకుంది. నువ్వు తెలివైన దానివి కదా, అందుకే నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా ఎన్నడూ నేను అడ్డు చెప్పలేదు. నువ్వెప్పుడు తెలివైన నిర్ణయాలు తీసుకునేదానివి, కానీ ఈ నిర్ణయం తెలివైంది కాదు ప్రజ్ఞ. నేను నిర్ణయం చేసుకున్నాను. అది కాదమ్మా, నువ్వు ఇక్కడ ఉండకూడదు. ప్లీజ్ ఒక్కసారి ప్రశాంతంగా నేను చెప్పేది వినమ్మా. వినను. మనం వెంటనే ఇల్లు వదిలేసి వెళ్ళిపోతున్నావు. నువ్వు నా వెంట వచ్చి తీరాల్సిందే. పద, నువ్వు ఇంట్లో ఉండకూడదు. నడు నా వెంట. అరే ఏంటిది ఆంటీ గారు? కనీసం మీకు ఈ విషయం తెలిసే ఉండాలి. అప్పగింతలు అనేవి పెళ్ళైన తర్వాతే జరుగుతాయి. అయినా ఆంటీ ప్రస్తుతం మీకు ఇక్కడ పనేం లేదు. మీ పని కింద అప్పగింతలు జరుగుతున్నప్పుడు ఉంటుంది. రండి కింద. నువ్వు నా దారికి అడ్డులే, లేదంటే కొంతకాలం కిందట నువ్వు నా అల్లుడు అన్న సంగతి నేను మర్చిపోవాల్సి వస్తుంది. నేను ప్రజ్ఞని తీసుకెళ్లిపోతున్నాను. తల్లి కూతురు మధ్య మాట్లాడడానికి నీకు ఎలాంటి హక్కు లేదు. రా ప్రజ్ఞ. మరి మీకు కూడా భార్యాభర్తల మధ్య మాట్లాడడానికి ఎలాంటి హక్కు లేదు. ఏమన్నావు నువ్వు? అరే భర్త అంటే అసలు అర్థం తెలుసా నీకు? ఈ లోకంలో నీలాంటి భర్త ఎక్కడైనా ఉంటాడా? తన భార్యని వేరొకరికిచ్చి పెళ్లి చేసే భర్త. నువ్వు అసలు భర్త అయితే కదా. మీ ఇద్దరికి విడాకులు వచ్చేసాయిగా. అయినా ఏ హక్కుతో నా కూతురు ఇక్కడి నుంచి వెళ్లకుండా ఆపాలనుకుంటున్నావు? ఆంటీ గారు హక్కు లేకపోవచ్చు, కానీ అవసరం అయితే ఉంది. మీ కూతురు ఉండాల్సిన అవసరం. అయినా నువ్వు వీళ్ళకి చెప్పలేదా ఈ పెళ్లి ఎందుకు చేస్తున్నాను ఏంటో? ఇంతవరకు చెప్పలేదంటే ఇప్పుడైనా చెప్పు. నువ్వు చెప్పదలుచుకోలేకపోతే నేనే చెప్పేస్తాను. ఆంటీ గారు, నేను ఈ పెళ్లి తనకి మీ కుటుంబానికి మేలు కోరే చేయిస్తున్నాను. లేదంటే నాకేం సరదా కాదు పెళ్లిళ్ళు చారిటీలు చేయించడం. ఓ, మేము డివోర్స్ తీసుకున్న సంగతి నాకు బాగా తెలుసు. అందుకే ఇంకా ఎవరి ఇష్టాలు వాళ్ళవి కనుక ఏమైనా చెప్పాలంటే నువ్వు చెప్పు. అయితే ఒక్కటి గుర్తుంచుకో, నేను ఏదైనా అంటే అది చేసి చూపిస్తానని. అందుకని బాగా ఆలోచించి మాట్లాడు. ఎనీవేస్, కింద మీకోసం ఎదురు చూస్తుంటాను. చాలా మంది గెస్ట్లు వస్తున్నారు. ఇట్స్ గోయింగ్ టు బి ద మ్యారేజ్ ఆఫ్ ద ఇయర్. ఇట్స్ గోయింగ్ టు బి రాకింగ్. ఎక్స్క్యూజ్ మీ. అమ్మా నువ్వు వెళ్ళరా. కూర్చో. ఎందుకు కూర్చో అమ్మా ప్లీజ్. ఒక్కసారి నా మాట విను. ఇక నుంచి నా వైపు చూడటం మాని. నీలాంటి వాళ్ళకి ఒకటే తెలుసు, బంధాలతో ఆడుకోవడం తప్ప వేరొకరి ఎమోషన్స్ గురించి నీకెలాంటి లెక్క లేదు. నువ్వు కోపగించుకోవడంలో ఎలాంటి తప్పు లేదు, కానీ నువ్వు ఆలోచిస్తుంది ఎంతమాత్రం సరైంది కాదు. అలా జరగడం నాకు కూడా ఇష్టం లేదు. అన్నయ్య ఇలా ఎందుకు చేస్తున్నాడో నాకు అసలు అర్థం కావట్లేదు. వాట్ ద రీజన్ బిహైండ్ ఇట్? అది కూడా ప్రజ్ఞ వదిన విషయంలో. మీరెంత బాధపడుతున్నారో నేను కూడా అంతగానే బాధపడుతున్నాను. సచ్ ఎ ఫూల్ ఐఎమ్. అయినా నేను నీకెందుకు సంజయ్ చెప్పాలి? ఏ విషయంలో చెప్పాలి? నీ దృష్టిలో నేను చాలా చెడ్డవాడిని తెలుసు కూడా. ఎలా జరిగితే అలా జరగని. దిస్ వరల్డ్ ఈజ్ రియల్లీ స్ట్రేంజ్ ఫర్ మీ అర్చన. కానీ మనిషి అన్నవాడు తను చేసిన తప్పును దిద్దుకోవాలనుకుంటాడు. కానీ కొందరు ఆ మనిషికి తన తప్పును దిద్దుకునే అవకాశం కూడా ఇవ్వరు. అత్తయ్య, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. నా కళ్ళ ముందే ఇలా జరుగుతుంటే చూడటం నా వల్ల కాదు. లేదు సరళ, వెళ్ళిపోదాం అత్తయ్య. మనం ఇక్కడ ఉండి తీరాల్సిందే. ప్రజ్ఞను ఒంటరిగా వదిలిపెట్టి మనం ఎలా వెళ్తాం? నువ్వు అక్కతో మాట్లాడావా? తను ఎందుకు ఇలా చేస్తుందో ఏమైనా తెలిసిందా? ఇక తనతో మాట్లాడడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. తను నిర్ణయం తీసేసుకుంది.
అమ్మ నేను అక్కతో మాట్లాడొస్తాను. నేను చెప్పానుగా ఎలాంటి ప్రయోజనం ఉండదు తన నిర్ణయం తీసుకుందని. నా ఉద్దేశంలో తను వేరొకరి కోసం తన నిర్ణయం మార్చుకునేలా లేదు. కంగ్రాచులేషన్స్ ఆంటీ. మీరు ఇక్కడికి రావడం చూసి నాకెంత సంతోషంగా ఉందో నేను మాటల్లో చెప్పలేను తెలుసా. మీరు కూడా చాలా సంతోషిస్తూ ఉండుంటారు కదా. అరే సంతోషంగా ఎందుకుండరు? మిడిల్ క్లాస్ వాళ్ళు ఆడపిల్లకి ఒక పెళ్లి చేయడమే కష్టం. మరి అలాంటిది వీళ్ళ అమ్మాయికి 2 పెళ్లిళ్ళు జరుగుతున్నాయిగా, అది కూడా పైసా ఖర్చు లేకుండా. ఏమంటారు? తను నేనొకటి చెప్పనా, నిజానికి నేను బుల్బుల్కి థ్యాంక్స్ చెప్పాలి. ఇదంతా ఇలా జరుగుతుందంటే దానికి కేవలం నువ్వే కారణం బుల్బుల్. నా కారణంగానా? బహుశా నువ్వు దీన్ని ప్రజ్ఞ సంతోషం కోసమైనా అనుకో, లేకపోతే మనందరి సంతోషం కోసమైనా అనుకో. నేనా? అవును, నువ్వే కదా ప్రవీణ్ అలా పంపించిందానివి ప్రజ్ఞ తరపున మాట్లాడడానికి. ఆలోచించు, ఆ రోజు తను 24 గంటల వ్యవధి అడగకుండా ఉండుంటే ఆ రోజు తను ఈ ఇల్లు వదిలేసి వెళ్ళిపోయేది. ఒక రకంగా అలా వెళ్ళకపోవడమే మంచిదైందనుకో. అలా వెళ్ళిపోయి ఉంటే ఇవాళ తన పెళ్లి ఇలా జరగదు కదా. అందుకే సో థ్యాంక్స్ టు యూ. ఆలియా, ఎన్నో రోజుల తర్వాత ఈ ఇల్లు నాకు నా ఇల్లేనే అనిపిస్తోంది. లేదంటే ఈవిడ గారి కూతురు ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి నాకు పగలు ప్రశాంతత, రాత్రి మనశ్శాంతే లేదు. అంతేకాదు, నాకైతే రాత్రి పూట ఆ ప్రజ్ఞ కలలో కనిపిస్తూ భయపెడుతూ కూడా ఉండేది. ఇక ఆపండి, మా అక్క గురించి ఇంకేం మాట్లాడకండి. బుల్బుల్ వీళ్ళతో వాదన పెట్టుకోకు. వీళ్ళతో మాట్లాడడం ఎలాంటిదంటే బురదలోకి రాయి విసిరడం లాంటిది. పోయి మీరు మమ్మల్ని అందరినీ బురద అంటున్నారా? నిజానికి ఆంటీ గారు, బురద అనేది ఏదైతుందో అది మీ అమ్మాయి మొహానికే అంటుకునుంది. అయినా మీరు మమ్మల్ని తప్పుపడుతున్నారా? ఆంటీ గారు, నిజానికి మీరు మాకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంత జరిగిన తర్వాత కూడా మేము మీ అమ్మాయికి పెళ్లి చేస్తున్నందుకు. కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది మీరే. అక్క ఇప్పటికీ నోరు విప్పనందుకు. ఒకవేళ నేనే మా అక్క స్థానంలో ఉంటే అప్పుడు మీ అందరూ రిలాక్స్ గైస్, టేక్ చిల్ పిల్. ఇది గొడవ పడే టైం కాదు, డాన్స్ చేయాల్సిన టైం. మగబెళ్ళి వాళ్ళు వచ్చేస్తున్నారు. మీరు వెళ్ళి వాళ్ళకి స్వాగతం చెప్పాలి. నేను వెళ్ళి వాళ్ళని తీసుకొస్తాను. నౌ ఇట్స్ టైం ఫర్ ఫైనల్ యాక్షన్. అరే ఇదేంటి, నువ్వు ఇంతవరకు రెడీ కాలేదా? అవతల మగ పెళ్లి వాళ్ళంతా వచ్చేసారు. చూస్తే ఆశ్చర్యపోతావు. నీకు విషయం తెలుసా? నీ కాబోయిన ఎంత హ్యాండ్సమ్ గా, ఎంత స్మార్ట్ గా ఉన్నాడంటే. నేను ఇలా ఎందుకంటున్నాను ఆలోచిస్తున్నావా? మీ ఇద్దరికి పెళ్లి కాబోతుంది కదా, అందుకే నేను ఇలా అనాల్సి వస్తుంది. నేను ఎంతో కష్టపడి సంబంధం కుదిర్చాను. అలాంటి బ్యాడ్గా ఎలా మాట్లాడతాను? నువ్వు మళ్ళీ సిగ్గుపడుతున్నావా? అరే ఇలాగే సిగ్గుపడుతూ కూర్చుంటే నువ్వు రెడీ అయ్యేది ఎప్పుడు? కానివ్వు. ఏంటి అలా చూస్తున్నావు? ఇక్కడి నుంచి వెళ్ళిపోయాక నువ్వు నన్ను మిస్ చేస్తానని కొంపదీసి చెప్పాలనుకోవడం లేదు కదా? నిజానికి నేను కూడా నిన్ను మిస్ అవుతాను. కానీ మిస్ అయ్యేది నిన్ను కాదు, నీ వాగుణ్ణి.
ఇలా కబుర్లు చెప్పుకుంది ఇక చాలు, రెడీ అవడం గురించి ఆలోచిద్దాం. పద పద, నేను ఎలా తయారు చేస్తానంటే నేను చూసి నీ ఆ డబుల్ బ్యాటరీ డెడ్ బ్యాటరీ డబుల్ ఛార్జ్ అయిపోవాలి. కమాన్.